అయితే మనకి ఇక్కడ ఎస్ఐ ఎమ్మెల్యే ఉంది. అయితే మనకి ఒవెల్ అంటే అచ్చులు. ఒవెల్ అంటే ఏంటి? తెలుగులో అచ్చులు అంటాము. ఒవెల్స్ అంటే ఇంగ్లీష్ లో ఏఈఐఓని ఒవెల్ అనాలి. అచ్చులు అంటే ఆ నుండి అమ్మ వరకు అచ్చులు. క్లియర్? నెక్స్ట్ కాన్సనెంట్స్ అంటే ఏంటి? అల్లులు అని అర్థం. కాన్సనెంట్స్ అంటే ఇంగ్లీష్ లో బి నుండి జెడ్ వరకు ఏఈఐఓయు కాకుండా బి నుండి జెడ్ 21 లెటర్స్ ఉంటాయి మనకి. 21 లెటర్స్. ఓకే. నెక్స్ట్ ఇవి 5 లెటర్స్ మనకి ఇవి. అయితే కాన్సనెంట్స్ అంటే బి నుండి జెడ్ వరకు. మరి హల్లులు అంటే ఏంటి? కా నుండి బండిరా వరకు. కా నుండి బండిరా వరకు మనము హల్లులు అంటాము. అయితే ఇక్కడ కాన్సనెంట్స్ అంటే హల్లులు అంటే ఏ ఆర్టికల్ రావాలి? ఇక్కడ వొవెల్స్ అంటే అచ్చులు వచ్చినప్పుడు ఏన్ అనే ఆర్టికల్ వాడాలి. ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రశ్న ఎస్ఐ. ఎస్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఎస్ అనే లెటరు కాన్సనెంట్స్ లో ఉంది. ఇదిగో ఎస్ ఇక్కడ ఉంది. అయితే మనం ఏం చేస్తాము? ఎస్ అయితే ఏఎస్ఐ రాస్తాము. అలాగే ఇక్కడ ఎం ఎక్కడ ఉంది? కాన్సనెంట్స్ లో ఉంది. ఇక్కడ ఉంది జేకేఎల్ఎం ఎం ఉంది. ఇక్కడ ఏం రాస్తాం? ఏఎంఎల్ఏ రాస్తాము. అంటే ఎస్ అనేది మనకి కాన్సనెంట్స్ అవుతుంది పూర్తిగా, ఎం కూడా మనకి కాన్సనెంట్ సౌండ్ అవుతుంది, మనకి పూర్తిగా ఎస్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎస్ అనేది మనకి తెలుగులో మనం రాసుకున్నట్లయితే ఎస్ ఐ. ఇప్పుడు ఏ లెటర్ ఎక్కడుంది మనకి? అచ్చా హల్లా. చూసుకుంటే ఎస్ అనేది పూర్తిగా మనకి కాన్సనెంట్ ఎస్ ఉంది, కానీ ఏ అనేది ఎక్కడుందో మనకి చూసుకుంటే ఆ ఈ ఏ అంటే అచ్చు. అప్పుడు ఇక్కడ మనకి ఎన్ఎస్ఐ రావాలి. అలాగే ఎంఎల్ఏ ఎంఎల్ఏ ఏమవుతుంది? ఎం అనేది మనకి పూర్తిగా కాన్సనెంట్, ఎం ఇక్కడ ఉంది, కానీ పలికే విధానం ఎలా ఉంది? ఉచ్చారణ ఎలా ఉంది? పలికే విధానం ఏఎం ఎం. తెలుగులో రాసుకుంటాం కదా ఎం. అప్పుడు ఏ ఎక్కడ ఉంది? అచ్చు అచ్చు, కానీ ఒవెల్లో లేదు ఎం అనేది. ఏఈఐఓ లేదు, కానీ తెలుగులో రాసుకుంటే ఎం ఏ. ఏనది ఎక్కడ ఉంది? ఏ. అప్పుడు మనకి యాన్ అనే ఆర్టికల్ రావాలి. అప్పుడు యాన్ ఎమ్మెల్యే అవుతుంది. ఇది యాన్ ఎస్ఐ. క్లియర్?